కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నంలో గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అధినేత చర్మలశెట్టి సునీల్ నివాసంలో తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా మచిలీపట్నం వచ్చిన ఏసీబీ అధికారుల బృందం గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అధినేత చర్మలశెట్టి సునీల్ నివాసంలో సోదాలు చేపట్టారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. న్యాయమూర్తి అనుమతితో రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మచిలీపట్నం సబ్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న A2, A4, A5లను ప్రత్యేక పోలీసు వాహనంలో తాలూకా పిఎస్ కు తరలించారు. న్యాయవాదుల సమక్షంలో వీరు ముగ్గురిని సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. కాగా ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1 గా ఉండగా పేర్ని నాని A6 గా ఉన్నారు. జయసుధకి ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరవగా పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఈ నెల 20వ తేదీ వరకు ఆయన్ను అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది. ఈ కేసులో A3 గా ఉన్న సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దత్తాశ్రమంలో 2 రోజుల పాటు జరిగే అత్రి దత్తసాగర కార్యక్రమం గణపతి సచ్చిదానంద స్వామి ప్రారంభించారు. దత్తాశ్రమంలో 2 రోజుల పాటు జరిగే అత్రి దత్తసాగర కార్యక్రమం గణపతి సచ్చిదానంద స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేయడంతో పాటు అత్రి దత్త సాగర కార్యక్రమంలో భాగంగా నాడీ వ్యవస్థ శుభ్రపరుచుకునే ప్రక్రియని భక్తులతో స్వయంగా చేయించారు. పలువురు పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు గణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకున్నారు. టీవీలో కూడా చూస్తూ ఉండండి. తమలపాకు ఏం చేయాలా చెప్తారు, నీళ్లు ఎప్పుడు తాగాలా చెప్తారు. క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అదృష్టం క్రిస్టియన్ ఇవ్వడం జరుగుతుంది. అది మీ ఇంటికి కాదు, ఏం చేయాలని చెప్తారు. పక్కవాడు కొంచెం తప్పుగా చేసుకుంటే చెప్పండి, వాటికి ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగా 2-3 మాటలు కాన్సెప్ట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పండి. పక్క వాళ్ళకి చెప్తే అప్పుడు తెలియని వాళ్ళు ఉన్నారు కదా. ఆ క్రిస్టియన్ ఏం చేయాలని, తర్వాత ఆ క్రిస్టియన్ ఏం చేయాలని, తర్వాత ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తారు. అది చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. పక్కవాడు కొద్దిగా చెప్పండి, తెలిసిన వాళ్ళు పక్కవాడు చెప్పండి చేసి ఎట్లా చేసేది. తర్వాత నీళ్లు ఎప్పుడు తాగాలని చెప్తారు. అప్పుడు మొత్తం తాగుతారు, కొంచెం తాగి లోపల నోట్లో పెట్టుకుని నిదానంగా లోపల తాగే ముందు మీరు ఆ మంచినీళ్ళతో మీరు మాట్లాడాలి. అంటే సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరిగే సంక్రాంతి సంబరాలు విజయవంతం చేయాలని ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ భాషా కోరారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పెడన పట్టణంలో బ్రహ్మపురం దేవాంగ కళ్యాణ మండపంలో 11వ తేదీ, 12వ తేదీ మరియు 13వ తేదీ మార్కెట్ యార్డ్లో వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రముఖ ప్రజాసేవకుడు గాజుల సాంబయ్య నాయుడు సహకారంతో జరిగే ఈ పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో డాన్స్, పాటలు, ముగ్గులు, మెహందీ, గాలిపటాలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు 10వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పేదల పక్షపాతి మన సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు అనేవి వివిధ పోటీలు జరుగుతూ ఉన్నాయి. 11వ తారీఖు మరి డ్యాన్స్ పోటీలు, 12వ తారీఖు పాటల పోటీలు పెడన దేవాంగ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. 13వ తారీఖు ముగ్గులు, మెహందీ, ఫ్యాన్సీ డ్రెస్తో పాటు గాలిపటాల పోటీలు పెడన మార్కెట్ యార్డ్లో జరుగుతున్నాయి. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాల్లో మరి ఈ ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను కూడా రాబోయే రోజుల్లో సహాయ ఫౌండేషన్ ఇంకా చేస్తుందని, ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల్లో మరి ఎక్కువగా ఈ
జీవహింస, అదేవిధంగా మిగతా ఆటలు ఇలాంటివన్నీ కాకుండా మరి ఇలాంటి వాటిలో యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల సమాజంలో కొద్దిగా మార్పు వస్తుందని చెప్పి కోరుకుంటూ ఈ సంక్రాంతి సంబరాల్ని అందరూ కూడా తమ పిల్లలు, యువత, ప్రతి ఒక్కళ్ళు కూడా మీలో ఉన్న నైపుణ్యాన్ని, అదేవిధంగా మీలో ఉన్న టాలెంట్ని పరీక్షించుకుని ఇతరులకు సహాయం చేయటం అనేటువంటి కాన్సెప్ట్తో ప్రారంభించినప్పటికీ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు యువతలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా బయటకు తీయాలి అనేటువంటి ఆలోచనతో రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకి 11, 12, 13 తేదీల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఉదాహరణకి 11వ తారీఖు డ్యాన్స్ పోటీలు, 12వ తారీఖు పాటల పోటీలు, 13 ముగ్గులు, గాలిపాటాలు, మెహందీ, ఫ్యాన్సీ డ్రెస్సులు నిర్వహించడం జరుగుతుంది. మా 11, 12 తారీఖుల్లో దేవం కళ్యాణ మండపం పెడన అక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని దీనికి ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ లేవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు. సో వచ్చి పాల్గొన్నట్లయితే వాళ్ళకి తగిన బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సహాయ ఫౌండేషన్ తరఫున మన భాష గారు ఎంతో శ్రమ తీసుకుని ఇటువంటి వాటిని నిర్వహిస్తున్నారు. కాబట్టి వాటికి 50 మంది కూడా భాష గారికి చాలా రుణపడి ఉన్నారు. మరి ఆ విధంగా యువతలో ఉండేటువంటి నైపుణ్యాన్ని బయటికి చేయటం, యువత పెడదారిని పట్టకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మరి చాలా ముదావహం. వారు ఈ సహాయ ఫౌండేషన్ మరింత కాలం, మరిన్ని సంవత్సరాలు జీవంగా ఉండి అందరికీ సహాయం చేస్తుందని నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే కార్యాలయంలో నాగాయలంక మండలం పర్రచివర శివారు దీనదయాళపురం గ్రామానికి చెందిన 30 మంది మత్స్యకారులు జనసేన పార్టీలో చేరారు. వారికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జనసేన కండువాలతో స్వాగతం పలికారు. నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, నాగాయలంక మండల పార్టీ నాయకులు బండ్రెడ్డి హరి పాల్గొన్నారు. దీనదయాళపురం గ్రామస్తులు, ప్రత్యేకించి మత్స్యకారులు ఈరోజు జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు ప్రజానీకం గురించి ఆలోచించే నాయకుడు. వారి ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ సామాన్యుల జీవితాల గురించి ఆలోచిస్తూ వారికి ఉన్న కష్ట నష్టాలని కూడా తీర్చాలని చెప్పి ఆలోచనతో అందరం పనిచేస్తాం. ఎందుకంటే దీనదయాళపురం గ్రామానికి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వారు ఆ గ్రామాన్ని నిర్మాణం చేసి ఆనాటి విదేశాంగ మంత్రి శ్రీ వాజ్పేయి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజున అది ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది. కానీ 40 సంవత్సరాల పైన అయిపోవడంతో ఇవాళ ఆనాటి నిర్మాణాలన్నీ కూడా ఇవాళ శిథిలావస్థ చేయని పరిస్థితులు కూడా ఉన్నాయి. బ్రహ్మాండమైన షెల్టర్ కట్టారు, అప్పట్లో ఎక్కడా లేదు అలాంటి షెల్టర్, కానీ అవి కూడా శిథిలమైన పరిస్థితులు వచ్చాయి. ప్రత్యేకించి గ్రామంలో ప్రధానమైన సమస్య అంటే తాగునీరు, సాగునీరు. ప్రతి వేసవకాలం వచ్చినా కూడా ట్యాంకర్లతో నీళ్లు పంపించే ప్రయత్నం చేయడం తప్ప అక్కడ ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకోలేకపోయాం 2 సంవత్సరాలుగా. అలాగే చివరి గ్రామాలకి సాగునీరు అందించడం కూడా ఎప్పుడు కూడా గగన సాధ్యంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణా డెల్టాలో చివరి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి మనం నెల బిల్లులు, వేతనాలు కార్మికుల అకౌంట్లో పెండింగ్ లేకుండా చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ డిమాండ్ చేశారు. ఏఐటియుసి అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెడనలోని మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి ఎంఈఓకు వినతి పత్రం సమర్పించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు తక్షణమే 10,000కు పెంచాలని, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థి మెస్ ఛార్జీలు, నూతన మెనూ పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి 30 రూపాయలు మెస్ బిల్లు పెంచాలని, కేంద్ర ప్రభుత్వ పథకంలో పనిచేస్తున్న వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. మరి వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే మరి వారికి గవర్నమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 3,000 ఇచ్చేది నెలకి. అదేవిధంగా మెనూ ఛార్జీలు
ఇవి చూస్తే అత్యంత దారుణంగా ఉండేది. ధరలు చూస్తేనేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఒక కార్మికురాలు 100 రూపాయలు జోబీలో వేసుకెళ్తే మరి టీక్కడ సాలని టికెట్ సాలనటువంటి పరిస్థితిలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 3,000ని కనీసం 10,000 వరకన్నా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ధరలు మీకు తెలుసు, 60 రూపాయలు పామాయిల్ ఇవాళ 140 రూపాయలు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు చెప్పడానికి లేదు, ఆకాశాన్ని. కానీ అదే జీతాలకు మాత్రం రన్నింగ్ అవుతూనే ఉన్నాం. ఏ ఒక్కళ్ళు కూడా జీతాలు అనేది పెంచట్లేదు. ఈ ప్రభుత్వం వస్తే ఈ మెనూ మారుతుంది, ఆ ప్రభుత్వం వస్తే ఈ మెనూ మారుతుంది. ఒక్కటే రన్నింగ్ అవుతుంది. కానీ ఏంటంటే జీతం అప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు 3000. రోజుకి మేము వెళ్తే 500 తెచ్చుకుంటాం బయటికి వెళ్తే. కానీ ఏంటంటే చేసే పని వదలలేక సడన్గా మానేస్తే మళ్ళీ మాకే ఏదో ఒక మాటలు వస్తున్నాయి. అందుకని ఇది మానకుండా ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే మేము చేస్తున్నాం, కష్టపడుతున్నాం, కష్టానికి తగ్గ జీతం మాకు పెంచండి. అంతకుమించి మేము ఏది అడగం. మీరు పెట్టే ప్రతిదీ మేము వండుతాం, దాన్ని తగ్గాక మెనూ ఛార్జీలు పెంచండి. ప్రతి ఒక్క విద్యార్థికి 30 రూపాయలు చొప్పున మెస్ ఛార్జీ పెంచాలని ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాము. మా వేతనముకు పిఎఫ్ గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని 2023 నుంచి ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నాము. మాకంటూ వేతనం అన్నది ఏమి ఇంకా పెంచలేదు. ఆ 3,000 ఇస్తున్నారు. అందు గురించి ఇప్పుడు మాత్రం మాకు వేతనాలు పెంచాలని గవర్నమెంట్ని. హెచ్ఎంపీవీ వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షలు జరిపి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ తెలిపారు. హెచ్ఎంపీవీ వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షలు జరిపి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ తెలిపారు. 45వ డివిజన్ లో శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ పర్యవేక్షణలో సిడింబి అగ్రహారాల జేసీబీతో డ్రైనేజ్ మార్డిన్ శుభ్రం చేసే కార్యక్రమాన్ని గోపీచంద్ పర్యవేక్షించారు. వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో నగరంలో శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆయన అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో నగరంలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆయన పేర్కొంటూ నగరాన్ని శుభ్రంగా ఉంచేలా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని గోపీచంద్ ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ షేక్ అల్లా బక్షు, డివిజన్ శానిటరీ మేస్త్రి బి రామశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో బంబరం మున్సిపాలిటీ ఒక స్తబ్దుగా ఉండి డ్రైన్లు నడవక మనంతా చూసాం. మంచినీళ్ళు కూడా సరైన మంచినీళ్ళు లేక ఒక్కొక్క ఫిల్టర్ బెడ్లోనూ మనిషి లోతు పైగా మట్టి పెరిగిపోయి ఉంటాం. వాటిని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు డ్రైన్లు కూడా తాత్కాలికంగా రిపేర్ చేసి వర్షం పడితే 1 రోజు 2 రోజు పూటలో నీళ్ళు వెళ్ళిపోయేట్టుగా చేసుకున్నాం. అయితే ఎంత వర్షం పడినా కూడా చుక్క నీరు నిలవకుండా ఉండే విధంగా కొన్ని 100 కోట్ల రూపాయలు డ్రైన్లు ఖర్చు పెడుతున్నాం. కానీ ఒక్కసారి మనం చూసినట్లయితే డ్రైన్లు అనేది నడకెక్కడా కనపడతల్లా. దీనికి అనేక కారణాలు. దాంట్లో మైనపు సంచులు వేయటం, సరైన పోషణ లేకపోవటం, మెయింటెనెన్స్ లేకపోవటం. రెండోది, ప్రతి వాళ్ళు ఇంటి ముందు హైబర్మ్ వేస్తున్నారు. హైబర్మ్ అంటే మట్టి ఎత్తు, రోడ్డు మీద ఎత్తేసేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, వర్షం రోడ్డు మీద పడితే రోడ్డు మీదే ఉండిపోతుంది, డ్రైన్లోకి వెళ్ళట్లా. అందుచేత హైబరం తీసేసి ఎక్కడికక్కడ కొట్టేసి రోడ్డు మీద వర్షం పడితే నేరుగా డ్రైన్లోకి వెళ్ళే విధంగా ప్రయోగాత్మకంగా 45వ డివిజన్లో చేస్తున్నాము. రెండోది, దీనివల్ల బంబర్లో ఎక్కడెక్కడ చెత్తంతా తీసేయించి నీట్గా చేయటం వల్ల అందాల బంబరగా తయారు చేసుకుందామనే ప్రోగ్రాం మీద. రెండోది, ఎక్కడికక్కడ గుట్టలుగా చెత్త ఉండటం మూలంగా అనారోగ్య సమస్యలై అనేక అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే సుందర మచిలీపట్నంగా మరి ప్రతి డివిజన్ కూడా శానిటేషన్లో ఎవరికి వాళ్ళు పోటీపడి డివిజన్ ఇన్ఛార్జీలు
తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి రవీంద్ర గారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శానిటేషన్ డ్రైవ్ ప్రతి డివిజన్లో కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మా 45వ డివిజన్లో మరి సాయిబాబా గుడి దగ్గర కానివ్వండి, అలాగే జిల్లా కోర్టు లక్ష్మీ డాడీస్కి వెళ్ళే రోడ్డు కానివ్వండి, పెద్ద పెద్ద డ్రైన్లు ఉన్నాయి. ఆ డ్రైన్లలో పూడికి తీయడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితిగా మరి వైసీపీ కార్యాలయం కూడా నిర్మించి ఎంత దోపిడీ చేశారో అందరికీ తెలుసు. ఆ డ్రైనేజీ మనుషులను పెట్టి మరి డ్రైనేజీ పూడికి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. అలాగే సిడిమి అగ్రహారంలో మరి శివాలయం పక్కన ఈ కొత్తగా ఇళ్ళు పడినాయి. ఇక్కడ చెట్లు చెదారాలతో మరి నిండిపోయి ఉంటే వెంటనే ఆ విషయాన్ని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి, పెద్దలు గోపీచంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మరి పొద్దున్నే జేసీబీ ట్రాక్టర్ ఇచ్చి ఇవాళ పశువుల ఆసుపత్రి మోటార్లో గత వైసీపీ పాలకులు ఎంత నిర్లక్ష్యం చేశారో పశువుల ఆసుపత్రిలో తెలుసు. ఇవాళ 45వ డివిజన్లో పశువుల ఆసుపత్రిలో మరి మంత్రి కొల్లు రవీంద్ర గారు తన సొంత ఖర్చులతో మట్టి కూడా 100 ట్రక్కులు మట్టి తోలిచ్చి ఏ డివిజన్లో అయినా మట్టి చక్కటి మట్టి ఉందంటే అది పశువుల ఆసుపత్రిలో వేయండి అని చెబుతున్నారు. అలాగే ఇవాళ రోడ్డు పక్కన నీళ్లు పోయే విధంగా మరి జేసీబీతో దాన్ని చెత్త చెదారాలు ఉంటే అవన్నీ కూడా తీయించి ప్రత్యేకంగా 45వ డివిజన్లో మరి చేయించడం జరుగుతుంది. ఉదయాన్నే నుంచి ఈ శానిటేషన్ డ్రైవ్ 45వ డివిజన్లో ప్రతినిత్యం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఇవాళ 45వ సచివాలయం పరిధిలో శానిటేషన్ డ్రైవ్ అనేది కూడా చక్కగా చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు మాకు జేసీబీ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దాంతో మేము ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పెద్దలు గోపీచంద్ గారు, అలాగే 45వ వార్డు ఇన్ఛార్జ్ గారు పివి ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా సక్రమంగా కూడా జరిగేలాగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. అట్లాగే మాకు మున్సిపల్ కమిషనర్ గారు 353 రోజుల పాటు మున్సిపాలిటీ యొక్క కౌంటర్ అనేది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు కూడా పనిచేస్తుంది. ఒక 12 రోజులు అంటే ముఖ్యమైన పండగలు మినహా మిగతా అన్ని రోజులు 353 రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు మున్సిపాలిటీ కౌంటర్ అనేది పనిచేస్తుంది. దయచేసి పన్నులు సకాలంలో చెల్లించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన వాళ్ళు అవుతారు. కావున మచిలీపట్నం నగర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నానండి. 45వ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.